హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రాంతానికి సంబంధించిన నాయకులు, రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నాయకులు ప్రచారంలో ఉన్నారు. కొంతమంది గ్రౌండ్లో అబ్జర్వర్స్గా కూడా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే బీజేపీకి కూడా కొంతమంది చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు సూపర్వైజర్స్గా. ఈ క్రమంలో నిన్న ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విదర్భ ప్రాంతంలో, మరాఠ్వాడ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాలు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఏ అంశాలు మాట్లాడారు, ఒక సీజన్డ్ పాలిటీషియన్కి, ఒక నాలెడ్జ్ లేని పాలిటీషియన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో రేవంత్ రెడ్డి గారు, విల్ స్టార్ట్ విత్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నిన్న మాట్లాడుతూ హిస్టారికల్ కనెక్షన్ బిట్వీన్ ద మరాఠ్వాడ విదర్భ రీజియన్, హైదరాబాద్ తెలంగాణ రీజియన్కి ఉన్నటువంటి ఆ నిజాముల కాలంలో ఉన్నటువంటి ఒక బాండింగ్ గురించి, ఒకే ప్రాంతం అనే బాండింగ్తో ఆయన అనే ప్రసంగాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. ఇన్ దట్ వే నిజాం రూలింగ్ టైంలో మరాఠ్వాడ, విదర్భ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, యాజ్ వెల్ యాజ్ మనకు కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా లాంటి హైదరాబాద్ కర్ణాటక రీజియన్, ఇదంతా ఒక ప్రావిన్స్గా, నిజాం ప్రావిన్స్గా ఉండేది. ఇన్ దట్ వే పొలిటికల్గా ఇప్పటికీ ఈ రోజుకి అక్కడికి విదర్భ, మరాఠ్వాడ, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ కర్ణాటక ప్రాంత ప్రజలకి ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్లో ఉన్నవాళ్ళు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇంకా తర్వాత చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ సీక్రెట్ డీల్ బిట్వీన్ ద బీఆర్ఎస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ తెలంగాణలో ఎలా ఉంది, వాళ్ళని మేము ఎలా ఛేదించి ఓడించాము, మహారాష్ట్రలో రాజకీయంగా వికృత క్రీడే గత 5 సంవత్సరాలుగా బీజేపీ ఎలా ఆడింది, దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలి అనేది చెప్పే ప్రయత్నం చేశారు. శివసేనని 2 ముక్కలు చేయడం అవ్వనివ్వండి, లేకపోతే ఎన్సీపీని 2 ముక్కలు చేసి అధికారం కోసం ఏదైనా ఎంతకన్నా దిగజారుతారు ఈ బీజేపీ వాళ్లకు విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మోడీ గవర్నమెంట్ గురించి మహారాష్ట్రకి పర్టికులర్లీ చాలా ఘోరమైన ఇంజస్టిస్ జరుగుతుంది. మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చే కంపెనీలని అన్నింటినీ గుజరాత్ ప్రాంతానికి తరలించి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తుంది. మహారాష్ట్ర ప్రాంతం అభివృద్ధి చేయకుండా ఇబ్బంది చేస్తూ ఉంది. రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వకుండా చెరుకు రైతులకు అవనివ్వండి, సోయాబీన్ రైతులకి, తర్వాత పత్తి రైతులకి చాలా ఘోరమైన అవినీతి చేస్తామండి. ఇన్స్పైట్ భారతదేశంలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్నుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచి, పర్టికులర్లీ బాంబే నుంచి వెళ్తున్నా కానీ మహారాష్ట్రకి చాలా తీరని ద్రోహం చేస్తూ ఉంది. ఈ వ్యవసాయ విషయంలో అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ విషయంలో అవనివ్వండి, తర్వాత అభివృద్ధి విషయంలో కానీ మోడీ గవర్నమెంట్ సెంటర్లో కూర్చొని అవినీతి చాలా ఘోరమైన వివక్ష అయితే మహారాష్ట్ర వైపు చూపిస్తుంది. మహారాష్ట్ర ఎక్కువ మొత్తంలో ట్యాక్సులు కడుతున్నా కానీ, మహారాష్ట్రకి ఇంత ఇంజస్టిస్ బీజేపీ చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి శివసేన ఏక్నాథ్ షిండే, తర్వాత అజిత్ పవార్ ఇద్దరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తి మహారాష్ట్రకి తీరని ద్రోహం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొకటి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నేను నిన్న కూడా వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పాను. ముంబై నగరానికి సంబంధించిన పొలిటికల్ ప్రజెన్స్లో బీజేపీ లేదు. అక్కడ శివసేన చాలా స్ట్రాంగ్, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండింది తప్ప బీజేపీకి ఎలాంటి ఫుట్ హోల్డ్ ఈ రోజుకి దొరకలా. అందుకనే శివసేన 2గా చీల్చి శివసేన షిండే ఫ్రాక్షన్ని మాత్రం తన వైపు కలుపుకొని ముంబై నగరంలో కొంచెం పట్టు సాధించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత హైదరాబాద్ లాంటి, చెన్నై, బెంగళూరు, తర్వాత ఢిల్లీ లాంటి మహానగరాల్లో కూడా బీజేపీకి పట్టు లేదని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా బీజేపీకి అంత పట్టు ఉండదు. కొన్ని కార్పొరేట్లు కొంతమంది గెలిచారు. మనం చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎవరు గెలవాలి బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఒక రాజాసింగ్ తప్ప. తర్వాత ఢిల్లీలో చూసుకుంటే అసెంబ్లీలో వాళ్ళకు 3-4 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావట్లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కంప్లీట్లీ అవుట్ పేస్డ్ బై ది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ. సో ఇక్కడ ట్యాక్స్ పేయర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉండే అర్బన్ ఏరియాస్లో బీజేపీకి అంత ప్రాబల్యం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ రైతు రుణమాఫీ, ఇండియాలోని ఇప్పటివరకు హయ్యెస్ట్ రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ పేదలకి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ రైతు రుణమాఫీ మహారాష్ట్రలో ఇప్పుడు మహావికాస్ అఘాడీ, కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి మహావికాస్ అఘాడీ రైతు రుణమాఫీ చెప్పింది. తర్వాత పేదలకి, మహిళలకి ఫ్రీ బస్ గురించి చెప్పింది. తర్వాత ఇంకొకటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి తెలంగాణ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రయత్నం అదొకటి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వెల్ఫేర్ గురించి, పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది. బీజేపీ అనే పార్టీ కేవలం కార్పొరేట్స్ గురించి, తర్వాత మిలినియర్స్ గురించి ఆలోచిస్తుందని చెప్పే ప్రయత్నం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం. దీని కాంట్రరీగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తూ జై శ్రీరామ్ అంటారు, బటెంగేతో కటెంగే అంటాడు. అక్కడికి వెళ్ళి
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శం అంటాడు, కత్తులు కటార్లు అంటాడు, ఓజీ అంటాడు, సినిమాలు అంటాడు. ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి ప్రచారానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ చూసి తెలుసుకోవచ్చు మనం. నిన్న అక్కడ మహారాష్ట్రలో ఉన్న రాజకీయ అనిశ్చితి, రాజకీయంగా ఎంత వికృత క్రీడ ఆడుతుందో దాని గురించి మాట్లాడలే ఆయన. బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీల్ని ముక్కలు ఎలా చేసిందో మాట్లాడలేదు ఆయన. మహారాష్ట్రలో యువతకు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాల, మహారాష్ట్రలో రైతాంగం పడుతున్న కష్టాల గురించి మాట్లాడాల, రైతాంగానికి ఇవ్వని కనీస మద్దతు ధర గురించి మాట్లాడాల, రైతాంగానికి జీఎస్టీ వల్ల పర్టికులర్లీ ఫెర్టిలైజర్స్ మీద ఎంత భారం పడుతుందో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల, అగ్రేరియన్ డిస్ట్రెస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల. పోనీ మహావికాస్ అఘాడీ మహాయూతి, బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మహాయూతి వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ప్రజలకు చేస్తుందో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల. చేయకపోగా అక్కడికి వెళ్ళి హిందూ ముస్లిం అంటాడు, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బెదిరిస్తారంటాడు, ఛత్రపతి శివాజీ అంటాడు, బాలాసాహెబ్ ఠాకరే అంటారు. అరే బాలాసాహెబ్ ఠాకరే అంటారు, బాలాసాహెబ్ ఠాకరే గురించి ఆ పార్టీని 2 ముక్కలు చేసిన బీజేపీని మీరు ఎలా మద్దతు ఇస్తారు? అసలు మీకు బాలాసాహెబ్ ఠాకరే ఇన్స్పిరేషన్ కదా. మరి ఆయన నుంచి మీరు ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు అయితే ఆయన పార్టీని ఆయన పెట్టిన పార్టీని 2 ముక్కలు చేసిన బీజేపీ ఎలా మద్దతు పలుకుతారు మీరు? అసలు ఏమైనా ఎథిక్స్ ఉన్నాయో మీకు అలా చేసే? ఒక పక్క ఇన్స్పిరేషన్ అంటారు, ఇంకో పక్క ఆ పార్టీని 2 ముక్కలు చేసిన బీజేపీతో పొత్తులో ఉంటారు. ఆ పార్టీకి, ఆయన పెట్టిన పార్టీకి అగెనిస్ట్గా ఉన్న బీజేపీతో పొత్తులో ఉంటాడు ఈయన. అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడరు, నిరుద్యోగ సమస్య మీద మాట్లాడరు, వ్యవసాయ సమస్యల మీద మాట్లాడలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అద్భుతం చేస్తున్నారు అది కూడా చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ చెప్పగలిగారు, ఉచిత మహిళా బస్ ప్రయాణం గురించి చెప్పుకోగలిగారు, రైతులకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పుకోగలిగారు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ప్రచారానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న అద్భుతాలు చెప్పాల్సింది కదా. ఒక్కటి లేదు కాబట్టి అక్కడ ఏం చెప్పలేకపోయాడు ఈయన. అబోవాల్ అక్కడ మహారాష్ట్రలో ఉన్న పొలిటికల్ కండిషన్స్, డైనమిక్స్ మీద అవగాహన లేదు ఈయనకు. రెండో పక్క ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా ఏం చేస్తున్నారో చెప్పేదానికి ఇక్కడ సబ్జెక్ట్ ప్రాపర్గా లేకపోయా. అక్కడికి వెళ్ళి హిందూ ముస్లిం, జై శ్రీరామ్, కత్తులు కటార్లు, ఓజీ ఇవన్నీ ఏమన్నా అక్కడ మహారాష్ట్రలో ఉన్న అగ్రికల్చర్ సమస్యలు ఏమైనా తీరుస్తాయా? నిరుద్యోగ సమస్యలు ఏమైనా తీరుస్తాయా? పేదలకు ఏమన్నా పేదరికాల నుంచి బయటికి లాగుతాయా మీ ఓజీ సినిమా కానీ, జై శ్రీరామ్ కానీ, లేకపోతే కత్తులు కటార్లు కానీ, హైదరాబాదు హిందూ ముస్లిం ఇవన్నీ ఏమన్నా పేద ప్రజలకు కూడుబట్టి ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా మీరు మాట్లాడిన దాంట్లో? అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి ఏమైనా అడ్రస్ చేసేదానికి ఏమైనా ఉందా? మహారాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అంశాలు ఏమైనా మాట్లాడారు? డొల్ల మొత్తం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? బీజేపీ రాజకీయాలు అంటేనే డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, పేదరికం గురించి మాట్లాడరు, నిరుద్యోగం గురించి మాట్లాడరు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడరు, దేశం యొక్క ఆర్థిక పురోగతి గురించి మాట్లాడరు. ఏ కాడికి హిందూ ముస్లిం, జై శ్రీరామ్, ప్రాంతాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఇంకో మాట మాట్లాడరు. దానికి ఆ లైన్లో అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అసలు ఏది పడుతుంది అక్కడికి వెళ్ళి హైదరాబాద్ పాలిటీషియన్స్ ప్రస్తావన ఎందుకు? ఎంఐఎం వాళ్ళది. మీ ఓజీ సినిమా ప్రస్తావన ఎందుకు? అక్కడ బాలాసాహెబ్ ఠాకరే గారు పెట్టిన శివసేన పార్టీని 2 ముక్కలు చేసిన దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అక్కడ మహారాష్ట్రలో అట్టుడికిపోతున్న నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు? అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి ఎందుకు మాట్లాడరు? అక్కడ పోనీ మహావికాస్ అఘాడీ ఏం అద్భుతాలు చేసిందో, మహాయుతి గవర్నమెంట్, బీజేపీ ముక్కలుగా కిచిడి ప్రభుత్వం అక్కడ ఏర్పరిచింది. ఆ కిచిడి ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పలేని పరిస్థితి నాకు. అక్కడ కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తెచ్చుకొని వాళ్ళు ఏం అద్భుతాలు ఈ 5 సంవత్సరాల్లో ఏం ఎరగదీశారు? 3.5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 3 సంవత్సరాల్లో మహారాష్ట్రాన్ని ఏం విరగదీశారో కూడా చెప్పే ప్రయత్నం చేయట్లా. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు, మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పడితే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే నేను ఈ వీడియో చేసడానికి ప్రధాన కారణం ఒక సీజన్డ్ పాలిటీషియన్, ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్కి, ఒక ఇమ్మెచ్యూర్ పాలిటీషియన్కి, పాలిటిక్స్ మీద కనీస అవగాహన లేని వ్యక్తికి, ఇద్దరు వేరు ప్రాంతాల నుంచి పొలిటికల్గా రిప్రజెంట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకొక రాష్ట్రంకి వెళ్ళి మాట్లాడే మాటల్లో ఉన్న పరిణితి చూడండి. అసలు ఎన్నికలంటే మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, అక్కడున్న సమస్యలు ఏంటి, వాటిని మీరు ఎలా అడ్రస్ చేస్తారు అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈయన అక్కడ ఉన్న వీళ్ళ మిత్రపక్షం ప్రభుత్వం అక్కడ ఉంది, వాళ్ళు ఏం చేశారో చెప్పరు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారో చెప్పరు. పోనీ అక్కడున్న ప్రభుత్వం మళ్ళీ వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళటం ఎందుకు, ప్రచారం చేయడం ఎందుకు?
విదర్భ ప్రాంతం అంటేనే కరువు కాటకాలు. ఆ కరువు కాటకాల గురించి, అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి మాట్లాడే ప్రయత్నమే చేయాల. మనం వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో ఆ ఏరియా యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకొని ప్రాంతం గురించి అయినా మాట్లాడాలి కదా. ఆ ప్రాంతం అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం చేస్తారో చెప్పుకోగలగాలి కదా. అదేం లేదు. వెళ్ళారు సినిమా గ్లామర్ని అడ్డం పెట్టుకొని ఏదో ఊదరగొట్టే ప్రయత్నం చేయడం తప్ప, కత్తులు కటార్లు జై శ్రీరామ్ అని చెప్పడం తప్ప, ఓజీ గురించి సినిమాల గురించి మాట్లాడటం తప్ప, మహారాష్ట్ర ప్రజలకి ఈయన వెళ్ళి మేము చేయబోయే మంచి అని ఏమైనా చెప్పాడంటే ఏం చెప్పలేదు. మొత్తం క్లీన్గా ఫాలో అవుతాను నేను మాట్లాడే మాటలు. సనాతన ధర్మం అంటాడు, మర్చిపోయా ఇంకా చెప్పడం. సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం ఎవరికి కూడు పెట్టదు పవన్ కళ్యాణ్ గారు. మీకు కూడా కూడు పెట్టదు. మీరు ఏదో రాజకీయాలన్నా చేసుకోవాలా, లేకపోతే సినిమాలు చేసుకోవాలా, అంతే తప్ప మీరు సనాతన ధర్మం అని ధర్మం అని కూర్చుంటే పని అవ్వదు. పని చేసుకుంటే కూడు దొరుకుద్ది. ఇది ఒక సీజన్డ్ పొలిటీషియన్కి, ఒక ఇమ్యాచ్యూర్ పొలిటీషియన్కి ఉండే డిఫరెన్స్ అండి. థ్యాంక్ యూ.